బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయి. మార్టూరు మండలం నాగరాజుపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన లైసెన్స్డ్ ఎక్స్ప్లోజివ్స్ గోడౌన్పై పోలీసులు రైడ్స్ చేశారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారని సీజ్ చేశారు. లైసెన్స్డ్ వ్యాపారి దాసరి హనుమంతరావును రాత్రి నుంచి స్టేషన్లోనే ఉంచారు పోలీసులు. విషయం తెలుసుకున్న పర్చూరు ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి హనుమంతరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూటమి ప్రభుత్వం అప్పుడు తప్పుడు కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు. 25 ఏళ్లుగా లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేస్తున్న తమపై ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మా నాయకుల్ని మా కార్యకర్తలు ఈ విధంగా ఇబ్బంది పెడితే మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు. మేమందరం కూడా చూస్తున్నాం ఎంత మటుకు జరుగుతుందా అని. మాకు కోర్టులు ఉన్నాయి, కోర్టులు మా మీద మాకు బాగా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వల్ల మేము కోర్టులకు వెళ్తాం. అవసరమైతే ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తాం. ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం కాదు. సో మీరైనా ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. ఈ విధంగా మీరు అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల మీద ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రశ్న లేదు. మేము మా దాసం హనుమంతరావు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమంతా అండగా ఉంటాం. ఇక్కడ వీరయ్య గారు ఉన్నారు, కాళేశ్వర గారు ఉన్నారు, మన సర్పంచ్ గారు ఉన్నారు, సన్నీ అందరూ ఉన్నారు. మేమందరం కూడా వీళ్ళే కాదు, కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు అవసరమైతే తాడేపల్లి నుంచి కూడా మేము మా నాయకులతో మాట్లాడి ఈ విధంగా చేయటం ఎంతవరకు ఇది ఈ పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చారు కదా, ఒక నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం అయిపోయింది, ఇంకా ఈ విధంగా బాధ పెట్టడం ఎంతవరకు సంబంధిస్తుంది.